ఒకప్పుడు కోర్టులో నల్లకోట్ వేసుకొని లాయర్గా తన చలామణి అయినటువంటి ఒక లాయరు ఇప్పుడు గుడుం మెట్ల మీద అడుక్కుంటూ తన భార్య కోసం అడుక్కుంటూ గుడుం మెట్ల దగ్గర కనిపించడం జరిగింది. ఆ విషయాలన్నీ ఎలా జరిగాయి, అతనికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాలు ఇప్పుడు మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ఒకప్పుడు మంచి పేరున్న లాయరు ఇప్పుడు దేవాలయ మెట్ల మీద జీవిస్తున్న ఒక బాధాకరమైన నిజం. కాసర్ల జలంధర్ రెడ్డి అనే మంతని ప్రాంతానికి చెందినటువంటి ఈయన ఎల్ఎల్బి పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. కోర్టులో మంచి గుర్తింపు, సమాజంలో గౌరవం, అద్దింట్లో కుటుంబంతో సాధారణమైన జీవితం అంతా బాగానే సాగుతుండగా కరోనా మహమ్మారి వచ్చింది. కరోనా తర్వాత కేసులు తగ్గిపోయాయి, ఆదాయం ఆగిపోయింది, ఆర్థిక ఇబ్బందులు ఒక్కటొక్కటిగా పెరిగాయి. ఇదే సమయంలో ఆయన భార్య కూడా అనారోగ్యానికి గురయ్యారు. వైద్యం కోసం ఎంత ప్రయత్నించినా పరిస్థితి అనేది మారలేదు. ఆర్థికంగా, మానసికంగా కూడా ఆయన పూర్తిగా కుంగిపోయింది. ఈ దంపతులు కూడా చివరికి వేములవాడ రాజన్న ఆలయం మెట్లను ఆశ్రయించారు. ఇప్పటికీ 2 ఏళ్లుగా జలంధర్ రెడ్డి మరియు ఆయన భార్య రాజన్న గుడి మెట్లపైనే జీవిస్తున్నారు. భిక్షాటన చేయడం లేదని వారు చెబుతున్నారు. కానీ భక్తులు ఇచ్చే సహాయం, ఆహారం, దానాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గుడి మెట్లు శుభ్రం చేస్తూ, అక్కడే నిద్రిస్తూ, ఒకప్పుడు కోర్టులో వాదనలు వినిపించిన ఒక వ్యక్తి ఇప్పుడు జీవితంతో జీవన పోరాటం చేస్తున్నారు. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. కరోనా ఎంతమంది జీవితాలను తలకిందులు చేసిందో ఈ ఒక్క సంఘటన మరో ఉదాహరణగా మనకైతే నిలుస్తుంది. ఎవరైనా ఉపాధి ఇస్తే పని చేస్తాను అని జలంధర్ రెడ్డి చెప్పిన మాట మనసును కూడా తాకడం జరుగుతుంది. ఇలాంటి ఎందరో ఘోరమైన విషాదాలను మిగిల్చి కరోనా వెళ్ళిపోయింది. దాని నుంచి ఇప్పటికీ కూడా బయటపడకుండా చాలామంది జీవితాలు ఇంకా కరోనాతో పోరాటం చేస్తూనే ఉన్నారు. అందుకు ఈ లాయర్ తాలూకా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనందరికీ ఒక ఉదాహరణగా తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.